వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. అందరికీ నమస్కారం. హరివెల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హితులు సన్నిహితులు అందరూ కలిసి ఒకరోజు ట్రిప్లో భాగంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని మా ప్రయాణం కొనసాగింది. మా ఈ ప్రయాణంలో మేము సందర్శించిన ప్రదేశాలు ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూస్తారని, అలాగే నచ్చితే లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము. సూలూరుపేట నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి మీదుగా మా ప్రయాణం కొనసాగింది. మార్గమధ్యంలో తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్ళే హైవేలో ఉన్నటువంటి వకులామాత ఆలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. పూర్వం తిరుపతి పట్టణానికి అతి చేరువలో ఉన్నటువంటి పేరూరు బండ అనే ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా కొండపైన శ్రీ వకులాదేవి అమ్మవారి ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది. కాలక్రమంలో మహమ్మదీయుల దాడిలో ఈ ఆలయం ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఆలయాన్ని హైదర్ అలీ అనే మహమ్మదీయ రాజు ధ్వంసం చేశారు. ఇటీవల టీటీడీ పాలక మండలి పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆలయానికి తుది మెరుగులు దిద్దుకోవడం జరిగింది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. వెరవకు మనసా మనసా ద్వాపర యుగంలో యశోదాదేవియే ఈ వకులామాత. శ్రీకృష్ణుల వారికి ప్రియ అష్టభార్యలు ఉన్నప్పటికీ తన చేతుల మీదుగా కళ్యాణం జరిపించలేకపోయానన్న చింత ఆమె మనసులో ఉండిపోయింది. ఆ చింతను తొలగించేందుకు శ్రీకృష్ణుడు కలియుగంలో శ్రీనివాస అవతారంలో నీ కోరిక తీరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి వకులాదేవి కలియుగంలో అవతరించి తన కుమారుడైన శ్రీనివాసుని కోసం ఎదురు చూసింది. అలా కొంతకాలానికి స్వామివారు వకులాదేవి ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. తన పుత్రుణ్ణి గుర్తించిన తల్లి హక్కున చేర్చుకొని ఆకాశరాజు పుత్రికైన పద్మావతి దేవితో వివాహం జరిపించి తన కోరికను తీర్చుకోవడం జరిగింది.
నెరవుగనెదుటనే నిలిచినది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. వెరవకు మనసా మనసా. పూర్వం ఈ ఆలయం తిరుపతికి కూడలిగా ఉండడమే కాకుండా ముందుగా ఒకలామాత ఆలయంలో గంటా నినాదం అయిన తరువాతే తిరుమలలో స్వామివారి కైంకర్యాలు నిర్వహించేవారు. భక్తులు ముందుగా ఇక్కడ చేరుకొని బస చేసి నిద్రించి తెల్లవారిన వెంటనే స్వామివారి సేవకి బయలుదేరేవారు. ఈ ఆలయంలో పరిమళ పుష్కరిణి, నారద తీర్థం అనే గొప్ప పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉండేవని చరిత్రలో చెబుతూ ఉన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహించిన టీటీడీ పాలక మండలికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకొని తప్పకుండా చూడవలసిన ప్రదేశంగా తిరుపతికి చేరుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని భావిస్తూ ఉన్నాను. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. నళినోదరుని జనామాంకితమే ఇలపై దాసుల నేలేది. నళినోదరుని జనామాంకితమే ఇలపై దాసుల నేలేది. కలిభంజను శంఖ చక్రలాంఛనము కలిభంజను శంఖ చక్రలాంఛనము అలవడి శుభములనందించేది. వెరవకు మనసా విష్ణుని అభయము నెరవుగనెదుటనే నిలిచినది. ఇక్కడి నుంచి తిరిగి మా ప్రయాణం కొనసాగించడం జరిగింది. మా ప్రయాణం తదుపరి కాణిపాకం గణనాథుని ఆలయానికి చేరుకోవడం జరిగింది. తిరుమల గిరుల మధ్య పచ్చటి వాతావరణంలో మా ప్రయాణం కొనసాగించడం ఆనందాన్ని కలిగించింది. ఎత్తైన కొండలు వంపు సొంపుల వయ్యారాలు వలకపోస్తున్నట్లుగా పచ్చని చెట్లు తోరణాలుగా మా ప్రయాణానికి ఆహ్వానంగా మా ప్రయాణం సాగింది.
గంట వ్యవధిలో మేము కాణిపాకం చేరుకున్నాము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. కాణిపాకంలోని వినాయకుడిని దర్శించుకున్న తరువాత మేము రాయవేలూరులోని బంగారు గుడి దర్శించుకోవాలన్న క్రమంలో మార్గమధ్యంలో రత్నగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయం చాలా వైభవోపేతంగా మంచి నిర్మాణంలో అందరి మనసులను హత్తుకునే విధంగా ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోగలరని కోరుకుంటున్నాను. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః.
ॐ अनन्तशक्तये नमः। ॐ अक्षोभ्याय नमः। ॐ पार्वतीप्रियनन्दनाय नमः। ॐ त्रिवर्णाय नमः। ॐ सुमनोहराय नमः। ॐ चतुर्वर्णाय नमः। ॐ पञ्चवर्णाय नमः। ॐ प्रजापतये नमः। ॐ महस्पतये नमः। ॐ अग्निगर्भाय नमः। ॐ शमीगर्भाय नमः। ॐ विश्वरेतसे नमः। ॐ सुरारिघ्ने नमः। ॐ हरिद्वर्णाय नमः। ॐ शुभकराय नमः। ॐ वटवे नमः।
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత మా ప్రయాణం వేలూరు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ లక్ష్మీ అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. మా స్వహస్తాలతో బంగారు లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. మేము అరుణాచలం సాయంత్రం 6 గంటలకి చేరుకోవడం జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు 2 గంటల సమయం పట్టింది. అలాగే స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం ఎంతో ఆనందంగా మేము వీక్షించాము. నిజరే పామా నిదమా పామా రే సా. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము, రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము. శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా, తల మీద మనసారా తడిమే అభయముగా. తులలేని తన ప్రేమ వరమై చేరగా,
తన వాసం సహవాసం అవదాహాయిగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే. స్వామి అమ్మవార్ల దర్శనం రాత్రి 8 గంటల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి రాజగోపురం దగ్గరగా కర్పూర హారతి నారికేళం సమర్పించి మా గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. తిరిగి మేము 14 కిలోమీటర్ల కాలినడక ద్వారా గిరి ప్రదక్షిణ, అరుణాచల గిరి ప్రదక్షిణ, గిరి వలయం పూర్తి చేసుకొని రాత్రి 2 గంటల సమయంకి చేరుకోవడం జరిగింది. పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. ఎటు చూడు వెలిశాడు నిఠలాక్షుడు హితుడై పుటమేసి పాపమునే మసిచేయును నెగడై నడిచాడు గిరినేలా రమణానందుడై కలిలోన కడలేని కరుణాది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనం ఇవ్వడు, కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచల పరిసర ప్రాంతాలలో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. ఇది జ్ఞానాగ్ని వల్ల కలిగే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు, పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రమే అరుణాచలం. నిజరే పామా నిదమా పామా కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము తరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి పరమ పదము కనురీతి హరుడే రాసుమతి.
తన మాటే తలచావో తొలగే ప్రతిబెంగా తల మీద మనసారా కడినే అభయముగా తులలేని తన ప్రేమ